వృషభ రాశి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత రాజ్యపూజ్యం అవమానం కన్నా కొద్దిగానే ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే మీకు కావాల్సిన గుర్తింపు వస్తుంది, కానీ కొద్దిగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు ఉంటాయి, ధనార్జన బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణని బట్టి మీరు సేవ్ చేసుకోవడం అన్నది ఉంటుంది అన్నమాట. వీరికి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఒడిదుడుకులు ఉండవని కాదు, ఉన్నా కూడా ఆ ప్రశాంతతని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు అన్నమాట. ఇక కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి, సోదరవర్గంతో బాంధవ్యం బాగుంటుంది, ప్రతి పనికి కూడాను అందరి సహాయ సహకారాలు అందుతాయి. తప్పితే ఈ సంవత్సరం వీళ్ళు ఆస్తుల విషయంలో క్రయ విక్రయాలు ఈ విషయంలో మాత్రం చాలా సావధానంగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకోవటంలో తప్పేమీ లేదు. ఇక సంతానం ప్రయోజకులు అవుతారు, విద్యార్థులు బాగానే చదువుకుంటారు, మంత్రోపాసనలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలమైన సమయం. పరీక్షలు రాసే విద్యార్థులకి ఉత్తీర్ణత బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది సమయం. భాగస్వామి ప్రతి విషయంలో కూడా మీకు సానుకూలంగా ఉంటారు, ఆరోగ్యం బాగానే ఉంది. ఇక పై చదువులు చదివే విద్యార్థులకు మాత్రం జూన్ నుంచి సమయం బాగుంది. జూన్లోగా మీకు ఫోకస్ కుదరటం, ఆ కాన్సన్ట్రేషన్ కుదరటం కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల విషయం వచ్చేసరికి మీకు ఏమన్నా కాస్త ఒడిదుడుకులు ఉన్న ఒత్తిడి అనిపించినా కూడా డిసెంబర్ నుంచి అన్నీ సర్దుకుంటాయి. వృషభ రాశి వాళ్ళకి శాంతులు ఏంటంటే దుర్గాదేవిని ఆరాధించడం ఒకటి, తర్వాత గోవుకి ఉలవలు పెట్టండి, వీలైతే కనుక ప్రతివారం పెట్టండి, అది మీకు చాలా మేలు చేస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను.